మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మా ప్రియతమ ముఖ్యమంత్రి, మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆలోచన మేరకు ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ప్రజలకు ఏ అంశాలైతే మేము వాగ్దానం చేశామో ఆ అంశాలన్నిటిని కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి విషయంలో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సూపర్ 6 ద్వారా పెన్షన్లు ఎలా అందుతున్నాయి, పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లు ఎలా అందుతున్నాయి, అదేవిధంగా 3 సిలిండర్లు ఎలా అందుతున్నాయి, మరి అదేవిధంగా తల్లికి వందనంలో వారికి అందుతున్నటువంటి వైనాన్ని, మరి రైతుగా ఉన్నటువంటి కుటుంబాల్లో రైతుకు అందేటటువంటి 20,000 రూపాయల సహాయాన్ని, ఇవన్నిటితో పాటు ఇంకా ఆ ఇంట్లో ఏదైనా కార్డు రాకపోయినా, పెన్షన్ రాకపోయినా, లేదా ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా వాటన్నింటిని కూడా నమోదు చేసుకొని ఆ సమస్యలన్నింటిని కూడా కంప్యూటరైజ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళా మేము ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసేటప్పటికి ఆ ఇంట్లో ఎంతవరకు సమస్యలు పరిష్కరించామో మళ్ళీ చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది పనిచేసే ప్రభుత్వం, మాట ఇచ్చే ప్రభుత్వం, మాట నిలబెట్టుకునే ప్రభుత్వం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఆయన పెన్షన్ పెంచుతానన్నాడు, పెన్షన్ పెంచలేదు. మరి చదువుకున్న పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. రైతాంగానికి 18,500 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టాలనో లేదా ప్రజల్ని ఇంకా ఏదో భ్రమలోకి నెట్టాలనో ప్రయత్నం చేయడం తప్పు. ప్రజలకు బాగా తెలిసిపోయింది. 1 ఛాన్స్ అని వచ్చారు, మీరు ఏమి చేయలేరు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, మరి అమరావతిని నట్టేట ముంచారు, పోలవరాన్ని గోదావరిలో కలిపారు, మీతో కాదు రైతాంగాన్ని ఆదుకోవడానికి కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కానీ, మహిళలను ఆదుకోవడానికి కానీ, అన్ని వర్గాల వారిని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరిని ఆదుకోవడానికి ఒక్క చంద్రబాబు నాయుడు గారే సాధ్యం అన్నటువంటి విషయం మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆ రోజు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమంతా అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. ఈ రోజు కూడా మీ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఎంత నష్టపోయిందో తెలుసుకున్న ప్రజలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కావాలనుకున్నారు, అఖండ మెజార్టీని ఇచ్చారు. కాబట్టి ఇక ఏ ఆలోచన చేయకుండా మేము చేసే కార్యక్రమాల్లో, మంచి కార్యక్రమాల్లో మీరు కూడా చేయనివ్వండి. ఏదైనా మీకు మంచి ఆలోచన ఉంటే మాకు చెప్పండి, మేము పాటిస్తాం. అంతే తప్ప ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని, ప్రజల్ని భ్రమలో పెట్టాలని, వాళ్ళ చెవులో పూలు పెట్టాలని ప్రయత్నాలు చేయడం మాత్రం మానుకోండి. పత్తిపాడు నియోజకవర్గంలో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు రైతులు పత్తిపాడు నియోజకవర్గంలో కొనట్లేదని ధర్నా కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారు అన్నటువంటిది రైతులు ఆలోచించాలి. ఎందుకంటే మేము పత్తిపాడుకు సంబంధించి మొట్టమొదటి సెంటరు గుంటూరు చుట్టుకుంటలోనే పెట్టాం, దగ్గరగా ఉందని. ఆ తర్వాత పరచూరులో వాళ్ళకి అక్కడ గోడౌన్లు లేవు కాబట్టి అక్కడి నుంచి గుంటూరుకు రావాలంటే దాదాపుగా 60-70 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి కష్టమైన ఉద్దేశంతో పక్కనున్నటువంటి కాకుమాన్లో ఒక సెంటర్ ఏర్పాటు చేశాం. అది చేయడమే కాకుండా మాకు కూడా సెంటర్ కావాలని రైతులు కోరితే కాకుమాన్లో రేపు సోమవారం నుంచి పత్తి కొనుగోలు చేస్తారు. కాబట్టి 3 సెంటర్లో, ఈవెన్ బీకేపాలెంలో పరచూరు వాళ్ళకి కేటాయించినటువంటి సెంటర్లో కూడా మన రైతులు పొగాకు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి లేకుండా ఊరికే రాజకీయం చేయాలనుకొని మాట్లాడే వాళ్ళు ఎవరు నమ్మరు. వాళ్ళు కూడా చాలా అది ఏంటంటే 1 గంట 2 గంటలు మత్తు ఇస్తారు, తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటాయి. ఒకవేళ అది తాగినా చచ్చిపోతాం ఎప్పుడు 50 ఏళ్ళ తర్వాత. కానీ గంజాయి తాగితే మాత్రం 2 ఏళ్ళకే చచ్చిపోతాం. ఇప్పుడు చచ్చిపోయేవాళ్ళు అదే. ఇప్పుడు మొన్న మన ఊర్లో తోటవారిపాలెంలో మా పిల్లడు సీను 40-30 సంవత్సరాలు ఏమంటే అప్పుడు తాగిన గంజాయి అప్పుడు తగ్గిస్తారు. సరే ఏదేమైనా గంజాయి జోలికి వెళ్ళొద్దండి. నేను యువతకు చెప్తున్నా, గంజాయి అనేది నేరుగా నరాల్లోకి వెళ్ళిపోతుంది.
నరాల్లోకి వెళ్తుంది. సారా అనేది శరీరంలోకి వెళ్తుంది, ఒంటికి పోస్తే కిందికి పోతుంది. ఇది అట్లా పోదు, లోపల నరాల్లోకి వెళ్ళిపోయి రక్తంలో కలిసిపోయి పిచ్చెక్కి ఇంకా కళ్ళు కనబడక సంసారానికి పనికిరాక ఇక అన్ని రకాలైన అనిష్టాలే, అన్ని రకాలైన అనిష్టాలే. ఇంట్లో ఎవరైనా చూస్తే తలదించుకుని ఆటలపై కూర్చునే పరిస్థితులు వస్తాయి, పిచ్చి వేసిపోతాయి. దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దని మనవి చేసుకుంటూ మనందరికీ మంచి పాలన వచ్చింది. ఇప్పుడు మన లోకేష్ బాబు గారి నేతృత్వంలో పిల్లలకు మంచి చదువులు ఇచ్చేటటువంటి విద్యా వ్యవస్థ కూడా వచ్చింది. మనం అందరూ కూడా సంతోషంగా ఉండండి. మీ అందరికీ సేవ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.